హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఫ్రాన్స్ కర్రీ చేయబోతున్నాను. ముందుగా నేను ఒక హాఫ్ కిలో ఫ్రాన్స్ అనేవి తీసి ఒలుచుకొని బాగా కడిగి ఉప్పు వేసుకుని బాగా కడుక్కున్నానండి. ఉప్పు వేసి కడుక్కుంటే దాని నీచు వాసన అనేది పోతుంది. కడిగి ఒక నిమ్మరసము ఇంకా పసుపు రాసి ఒక 2 hours నేను ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకున్నాను. ఆ తర్వాత తీసి ప్యాన్ ఇలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని వేడి చేసుకుంటున్నాను. ఒక 2 tablespoons వరకు వేసుకున్నానండి నూనె. ఆ తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఫ్రాన్స్ని అయితే నేను వేస్తున్నాను. వాటర్ లేకుండా దీన్ని ఫ్రై చేసుకున్నాము. నేను చెక్క అనేది తీసుకున్నాను. గెరెట అనేది చెక్క తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రాన్స్ ఇరిగిపోతాయి కాబట్టి చెక్కతో అయితే ఇరగకుండా బాగుంటాయని చెప్పేసి చెక్క అనేది యూజ్ చేస్తున్నానండి. చెక్క అనేది ఈలోపు మనం ఆనియన్స్ వాటన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాము. చూడండి, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. వాటర్ అనేది వచ్చేసింది కదా, అందుకే వాటర్ అనేది పోసుకోకూడదు ముందుగా. చూడండి, వాటర్ అనేది ఎలా ఫ్రాన్స్లో నుంచి సపరేట్ అయిపోయిందో. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. చూడండి, వాటర్ అయితే స్లోగా ఇంకిపోయాయి. ఇప్పుడు వీటిని బౌల్లో తీసేసుకుందాము. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసేసుకున్నాను. తర్వాత అదే ప్యాన్ పెట్టి దాంట్లో ఇంకా ఆయిల్ వేసి మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఫస్ట్ స్మాల్ సైజ్ 2 రెడ్ చిల్లీస్ అయితే తీసుకున్నానండి. రెడ్ చిల్లీస్ అంటే పచ్చిమిరపకాయలే. పచ్చిమిరపకాయలు తిన్న కొంచెం గ్యాస్ ఉన్న వాళ్ళు వీటిని యూజ్ చేసుకోవచ్చు. కొంచెం కాగిన తర్వాత ఇంకా వీటి కోసం నేను ఎర్రగడ్డల్ని, కొత్తిమీర, టమాటాని ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే వేస్తున్నానండి. ఎర్రగడ్డని బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇదైతే ఎర్రగడ్డలు అయితే మాగిపోయాయి. చూడండి, బ్రౌనిష్ కలర్ వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిని మనం ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటోస్ అనేది వేసుకుంటున్నాను. వీటిని కూడా కొంచెం మగ్గనిద్దాము. టమాటాలు కూడా ఈలోపు ఒక హాఫ్ స్పూన్ మిరప్పొడి, కారం కొంచెం తక్కువ వేసుకోండి. నాకు కొంచెం స్పైసీగా ఉండాలి, నేను అందుకోసం ఎక్కువ వేస్తున్నాను. అయితే గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా కొంచెం చికెన్ మసాలా అనేది వేసుకుంటున్నాను. నేను చేసే ప్రతి ఒక్క నాన్ వెజ్ సేల్స్లో నేను చికెన్ మసాలా అనేది యూజ్ చేస్తానండి. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. అంతేకాకుండా నేను జీలకర్రని కూడా వేస్తాను, ఎందుకంటే జీలకర్ర గ్యాస్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఇది జీలకర్ర. దానికోసం నేను జీలకర్రని కూడా యాడ్ చేసుకుంటాను. నేను చేసే ప్రతి ఒక్క ఐటెంలోనూ జీలకర్ర ఉంటుంది, కర్రీస్ కానివ్వండి, ఫ్రైస్ కానివ్వండి. ఓకే, కాసేపు మగ్గనిద్దాము. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుంటున్నాను.
దీంట్లో కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఇప్పుడు నేను కరివేపాకు కూడా వేసుకోబోతున్నాను. మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాము. టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే. రెండు రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను. కలుపుకొని ఇప్పుడు ఫ్రాన్స్ అనేవి ఇందులో వేసుకుంటున్నాము. ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్. నేను సాల్ట్ వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ వేసే నేను ఫ్రాన్స్ అనేవి ఫ్రై చేసుకున్నాను. ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువ అయిపోతుందని వేసుకోలేదు. మీరు టేస్ట్ చూసి వేసుకోవచ్చు అండి. వీటిని బాగా కలుపుకుందాము అండి. ఇలాగే కాసేపు ఉడికించుకొని మనం తీసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను దీంట్లో కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోలేదండి, దాన్ని స్కిప్ చేశాను. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది పేస్ట్ కూడా. ఇది వచ్చేసి కసూరి మేతి అండి, చాలా బాగుంటుంది ఇది. నేను నాన్ వెజ్ చేసిన ప్రతి దాంట్లోనూ దీన్ని కూడా యాడ్ చేసుకుంటాను. మన షాప్స్లో దొరుకుతుందండి కసూరి మేతి. హెల్త్కి కూడా చాలా మంచిది ఇది తింటే. వేసి కలుపుకొని మనకు గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఓకే, నేను ఒక చిన్న గ్లాస్తో వాటర్ అనేది వేసుకుంటున్నాను. గ్రేవీ కావాలి కాబట్టి నాకు గ్రేవీస్ అంటే చాలా ఇష్టం. సో గ్రేవీ స్పైసీగా ఉండాలి, గ్రేవీ ఉండాలి, దానికోసం నేను వేసుకున్నాను, వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes ఉడకనిస్తే చాలండి, ఫ్రాన్స్ కర్రీ అనేది తయారైపోతుంది. లాస్ట్లో మనం కొత్తిమీరతో కరివేపాకుతో గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక 15 seconds ఉడకనిచ్చాము. తర్వాత చూడండి, ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. స్టవ్ ఆపేసి. ఇంతేనండి, టేస్టీ ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను బౌల్లోకి తీసుకొని దానికి గార్నిషింగ్ కోసం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్ ఉంటే ఒకటి దానిపైన పెట్టాను, అంతే. కొత్తిమీర కరివేపాకు బాగుంది కదా. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.